హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు నేను మీకు ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నాకు బాగా అనిపించింది, సో మీతో కూడా షేర్ చేసుకుందామని వచ్చానండి. నేను హెయిర్ కట్ చేయించుకున్నాక వితిన్ 2 monthsలోనే నాకు హెయిర్ గ్రో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం కేర్ఫుల్గా కేర్ చేసుకుంటే మన హెయిర్ కానీ స్కిన్ కానీ రెండు బాగుంటాయి, లేకపోతే అవి కూడా కేర్ చేసుకోవన్నమాట. సో నేనేం యూజ్ చేశాను ఏంటనేది మీకు వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇంకోటి ఏంటంటే మనం చేసే కేర్తో పాటు ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలండి. అండ్ నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు. నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ హెడ్ బాత్ చేశానంటే నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఆయిల్ అప్లై చేస్తానండి. ఒకవేళ టైం లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేస్తాను, లేదంటే కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాను. అలా అయితే ఉంచాను నేను, ఎందుకంటే మనం నైట్ ఫాలో అయ్యేది స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో మనకి మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే కంపల్సరీ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. అలా మనం ఓవర్ నైట్ వదిలేస్తే ఇంకా డ్రై అయిపోతుంది, మనకి డాండ్రఫ్ కానీ స్ప్లిట్టింగ్స్ కానీ వస్తాయి. సో అందుకనే నేను ఫాలో అవుతాను, కొంచెమైనా ఆయిల్ అయితే అప్లై చేస్తాను. అంతకి అవసరం అంటే మార్నింగ్ హెడ్ బాత్ అయినా చేస్తాను, కానీ అలా అయితే వదిలేసి పడుకోను. అలాగే ఇంకొన్ని ఐటమ్స్ చూపిస్తాను మీకు, నాకు పర్సనల్గా బాగా నచ్చాయి. సో మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ వన్ అయితే ఈ రోజ్మెరీ వాటర్ అండి. ఇది పర్లేదు, బాగానే ఉంది. నాకు ఫస్ట్లో అంత నచ్చలేదు, కొంచెం హెయిర్ ఫాల్ అయినట్టు అనిపించింది. అండ్ తర్వాత మళ్ళీ నేను రిపీట్గా ఒకసారి బాటిల్ వేస్ట్ చేయడం ఎందుకని యూజ్ చేశాను. సో నాకు పర్లేదు, కొంచెం తర్వాత రిజల్ట్ అనిపించాయి. స్టార్టింగ్లో మరి ఎందుకు అలా అనిపించింది తెలవలేదు. ఇది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది. అండ్ రోజ్మెరీ అనేది చాలా యూస్ఫుల్ కదా హెయిర్కి, అందుకని నేను యూజ్ చేశాను, ఇది తెప్పించాను. ఎలా యూజ్ చేశాను ఏంటనేది నేను వీడియోలో కూడా చూపించానండి, మీకు డౌట్స్ ఉంటే చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మసాజ్. మనకి హెయిర్కి మసాజ్ చేస్తేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనం అలా వదిలేసి మనం జస్ట్ అప్లై చేసినా అది మనకి ఎఫెక్ట్ చూపించదు. మనం మసాజ్ జస్ట్ ఫింగర్తో చేయాలి. ఒకవేళ ఫింగర్స్ కాదంటే నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తానండి మీకు. ఇదేనండి అది, ఇది చూసారా, బాగుంది. ఇవి కూడా మనకి మంచిగా వచ్చాయి, మనకి హార్డ్గా లేదు, మంచిగా మసాజ్ చేస్తా అంటే బాగుంది. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. మనకి ఫింగర్స్తో కంటే ఇలాంటి మసాజింగ్ దాంట్లో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. దీని లింక్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చూడండి. నేను రోజ్మెరీ వాటర్ స్ప్రే చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఆలివ్స్, ఇది యూజ్ చేస్తానండి. ఆలివ్స్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్, ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ఫాలో అవడానికి ఇవి కూడా ఇచ్చారు. మనం ఏ డే అప్లై చేసుకోవాలి, కొంచెం అంటే మనకి టైం లేదు అనుకున్నప్పుడు, సరే ఫాలో అవుదాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఈ ఫాలో అయితే మంచిది, ఎప్పుడు వాష్ చేసుకోవాలి ఇచ్చారు. మనకి లోపల చూపిస్తాను, నేను చాలా వరకు యూజ్ చేశాను. ఇలా మనకి క్యాప్ కూడా ఇలా స్ప్లిట్ చేసి పంపితే వచ్చేస్తుంది, అంటే ఇలా క్లోజ్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా ఇది యూజ్ చేయనండి, నేను కొంచెం కోకోనట్ ఆయిల్లో కొన్ని డ్రాప్స్ ఇది తీసుకొని అలా అప్లై చేస్తాను. డైరెక్ట్గా అయితే నేను అప్లై చేయలేదు, హెయిర్కి చేయాలనిపించలేదు, అందుకే ఈ 2 కంబైన్ చేసి నేను అప్లై చేస్తాను. మ్యాక్సిమం ఓవర్ నైట్ ఉంచుకోవడానికి చూస్తానండి నేను. ఇది అప్లై చేశాక ఓవర్ నైట్ ఉంచాక నేను మార్నింగ్ హెడ్ బాత్ నార్మల్ షాంపూ తోటి చేస్తాను, క్లీన్ ప్లస్ షాంపూ తోటి. అండ్ అది అయిపోయాక నేను ఒక కండిషనర్ చూపిస్తాను మీకు. ఇది కూడా నాకు పర్లేదు బాగుంది అనిపించింది. ఇదేనండి బీ బ్లంట్. ఇది మనకి ఏంటంటే నేను డైలీ అయితే రికమెండ్ చేయను, అప్పుడప్పుడు తప్పదు యూజ్ చేయాలి, ఎటైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే పర్లేదు, బాగుంది. మనకి డే మొత్తం హెయిర్ కండిషనర్ పెట్టి మంచిగా ఉంచుతుంది. మనకి ఇక్కడ స్ట్రెంథనింగ్ అండ్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్ అండి. నాకు హెయిర్ ఫాల్ రెడ్యూస్లో ఏం కనిపించలేదు. అంటే బాగుంది అని అంటే యావరేజ్ అని చెప్తా. కాస్ట్ కూడా మనకి అరౌండ్ 400లో ఉంది. ఇది ఎక్కువ కాస్టే, నాకు ఇది ఆఫర్లో వచ్చింది, సో ట్రై చేద్దామని తీసుకున్నాను. మీ లింక్స్ కూడా ఇస్తానండి. కానీ హెయిర్కి పెట్టుకుంటే మాత్రం బాగుంది, కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే లేదు, అది చెప్తాను. మైనస్ ఏంటంటే అదే, ప్లస్ ఏంటంటే మాత్రం హెయిర్ని మంచి కండిషనర్గా ఉంచుతుంది, బాగుంది. అట్లా ఆ విషయంలో బాగుంది. సో ఇవేనండి నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్. మనం ఇవి యూజ్ చేస్తూనే కొన్ని కేర్స్ తీసుకుంటే మన హెయిర్ ఎప్పుడైనా బాగుంటుంది, హెయిర్ కానీ స్కిన్ కానీ. అండ్ మనకి హెడ్ బాత్ చేశాక కూడా ఎమ్మటిని కోమ్ పెట్టి రుద్దేయకూడదు. కొంచెం ఒక 70% అనేది హెయిర్ ఆరాలి మనకి న్యాచురల్గా. ఆరాకప్పుడు దువ్వెనకు కూడా మనకి కోంబుకి ఒక సైడు పెద్దవి ఉంటాయి కదా, దాన్ని పెట్టి యూజ్ చేస్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ అప్లై చేయడానికి ట్రై చేయండి.
మ్యాక్సిమం నైట్ అయితే ఇంకా మంచిది. లేదా మార్నింగ్ అప్లై చేసినా డే మొత్తం వదిలేసి నైట్ హెడ్ బాత్ చేయొచ్చు. అలా అయినా ఏం కాదు. ఏంటంటే నైట్ యూజ్ చేసేవి మనకి ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి హెయిర్‌కైనా, స్కిన్‌కైనా. సో ఇంతేనండి హెయిర్ కేరు. నాకైతే పర్సనల్లీ ఇది బాగా నచ్చింది. హెయిర్ గ్రోత్ చూశాను. మీకు కూడా నచ్చితే డెఫినెట్‌గా యూజ్ చేయండి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను ఇవన్నీ పర్పుల్‌లో తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. మీకు ఇవన్నీ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకున్నా జస్ట్ కోకోనట్ ఆయిల్ అన్నా మీరు నైట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అవసరమైతే మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. కానీ నైట్ మొత్తం అలా వదిలేయడానికి ప్రిఫర్ చేయొద్దు హెయిర్‌ని. ఎందుకంటే మనకి డాండ్రఫ్ ఎక్కువైపోయి అది డ్రైనెస్ అయిపోయి డాండ్రఫ్ ఫార్మ్ అవుతుంది. అలాగే స్ప్లిట్టింగ్స్ వచ్చి హెయిర్ ఫాల్ అవుతుంది దానివల్ల. మెయిన్ రీజన్ అదే. మనకున్న బయట పొల్యూషన్‌కి మనం ఎంత కేర్ తీసుకుంటే మన హెయిర్ అంత బాగుంటుందని నేను చెప్తానండి. సో అంతేనండి. మీకు ఈ హెయిర్ కేర్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మరికొన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. సో నేను మీకు ఇక్కడ నేను ఎలా ఫాలో అవుతాం స్టెప్స్ అనేది చూపిస్తానండి. ఫస్ట్ మనం ఏదైనా అప్లై చేయాలంటే మనకి హెయిర్‌లో చిక్కులు ఏం లేకుండా నీట్‌గా కోంబ్ చేసుకోండి. కోంబ్ చేసుకున్నాక నేను ఇక్కడ ఆలిప్స్ రోజ్‌మేరీ వాటర్ స్ప్రే చేశాను. స్ప్రే చేసి కొంచెం ఫింగర్స్ తోటి ఫస్ట్ అలా అనేసాక నేను మీకు మసాజర్ చూయించాను కదండీ! నేను మాక్సిమం అదే యూజ్ చేస్తాను. నాకు బాగుంటుందన్నమాట అదే. సో దాన్ని బట్టి మసాజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే ఆలిప్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసి మొత్తం స్కాల్ఫ్‌కి, హెయిర్‌కి ఫుల్‌గా అప్లై చేసేయండి. మనకి స్కాల్ఫ్ అనేది మెయిన్. అక్కడే బాగా అప్లై చేయాలి. చేసేసి అలాగే హెయిర్ లాస్ట్‌లో కూడా స్ప్లిట్టింగ్స్ ఉండకుండా అక్కడ కూడా అలాగే మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసేసి ఒక్కసారి ఫింగర్స్ తోటి మనకి లైట్ మసాజ్ ఇవ్వండి. ఇచ్చేసాక మళ్ళీ నేను మసాజర్ తోటి మసాజ్ చేస్తున్నాను. మీరు ఎంత ఎక్కువ మసాజ్ చేసుకుంటే అంత బాగుంటుంది. కనీసం ఒక 5, 6 మినిట్స్ అబోవ్ చేసుకునేటట్లు చూడండి. అప్పుడు మనకి రూట్స్‌కి కానీ, స్కాల్ఫ్‌కి కానీ మంచిగా పట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చుక్కు వేసి మళ్ళీ ఒకసారి జడేసుకొని లూజ్‌గా ఏసుకోవాలి జడ. ఏసేసుకొని అలా ఓవర్ నైట్ వదిలేస్తాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను హెడ్ బాత్ చేశాక చూపిస్తున్నాను నా హెయిర్. చూడండి ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉందో. సో అంతేనండి హెయిర్ కేర్. బాయ్ బాయ్.